చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఇసుక దొంగలను చూసాం, భూమి దొంగలను చూసాం, ఖనిజ సంపదను దోచుకున్న దొంగలను చూసాం, లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజా సొమ్మును లూటి చేసిన దొంగలను చూసాం. ఇప్పుడు కొత్తగా విద్యుత్తుని చౌర్యం చేసిన దొంగలను చూడబోతున్నాం. ఆ విద్యుత్ చౌర్యం చేసిన దొంగ ఎవరు, ఆ నేపథ్యం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. గుడివాడ మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని అందరూ ఒక ఎత్తున దోచుకుంటే, ఒక రకంగా దోచుకుంటే, ఈయన ఏకంగా విద్యుత్తునే చౌర్యం చేశాడంట. దాని మీద విస్తృతమైన అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, విచారణ జరుగుతూ ఉంది. ఆ విద్యుత్ చౌర్యం ఏంటి, దాని వెనుక నేపథ్యం ఏంటి, అసలు కొడాలి నాని విద్యుత్ చౌర్యం చేయడానికి గల కారణం ఏంటి? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా దోచుకున్నారో ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. కానీ వీళ్ళు కొన్ని వేషాలు కూడా వేశారు. అవేంటంటే ఇలా క్యాసినో అని, లేకపోతే సంక్రాంతి సంబరాలని రాంబాబు లాంటి వాళ్ళు అవన్నీ చూస్తూ వచ్చాం. మరి దాంట్లో భాగంగానే 10 రోజుల పాటు సంక్రాంతి సంబరాలుగాను వీళ్ళు క్యాసినో, అక్కడ ఏదైతే జోదం అన్నీ కూడా ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ ఆ రోజు చేశారు. అవన్నీ అప్పట్లో సోషల్ మీడియాలో మనకి వైరల్ అయ్యాయి, చూస్తూనే ఉన్నాం. ఆ రోజున కార్యక్రమాలు చేశారు అంటే ఏ విధంగా చేశారంటే విద్యుత్ చౌర్యం. నిజంగా మనం చూస్తూ ఉంటే గ్రామాల్లో పంచాయతీ బిల్లు కట్టలేదు కాబట్టి ఈ రోజున వీధి దీపాలు వెలగలేదు అని చెప్పేసి పల్లెటూరులో అందరం చెప్పుకుంటూ ఉంటాం. మరి అంత విధిగా విధి నిర్వహణలు చేసే వీళ్ళు మరి అతనికి ఎట్లా దోచిపెట్టారు ఇవన్నీ కూడా. అక్కడ అవి మళ్ళీ చెప్పుకుంటే పంట పండించే రైతుకి నమోదైనవి అవన్నీ కూడా. ట్రాన్స్ఫార్మర్లు 2, అదేవిధంగా వీళ్ళేమో 60 స్తంభాలు బిగించుకొని అక్కడ 78 అక్కడ ఉంది. మరి 78 స్తంభాలు బిగించుకొని 60 మాత్రమే చూపించారు వీళ్ళకి. మరి అవన్నీ కూడా 5 సంవత్సరాల పాటు జరిగిన 10 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా అక్కడ అంటే సాయంకాలం 5 గంటలకల్లా లైట్లన్నీ ఆన్ అయిపోవటం, అక్కడ గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా, ఇది ముఖ్యంగా కొడాలి నాని కే కన్వెన్షన్కి సంబంధించిన ఏరియా, అక్కడ మాత్రమే ఇవన్నీ కూడా విద్యుత్ స్తంభాలు బిగించడం, దానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లన్నీ ఫిట్ చేయటం, దాని ద్వారా వీళ్ళు విద్యుత్తునంతా ఉపయోగించుకోవటం, ఆ విద్యుత్ బిల్ అంతా కూడా గ్రామ పంచాయతీ ఖాతాలో వేయటం. మరి అట్లాంటివి చూస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే పవర్ కటింగ్ ఉండిద్ది కానీ ఇక్కడ మాత్రం పవర్ కటింగ్ ఉండదు. అంటే డైరెక్ట్గా వాళ్ళు పవర్ స్టేషన్నే అక్కడ పెట్టేసుకున్నారు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధంగా ఉందంటే వీళ్ళు దేనికి కూడా తీసుకోలేదు. ప్రతి ఒక్కటి ఎక్కడ దొరికితే దొరికినంత దోచుకోండి అన్నట్లుగా ప్రతి ఒక్కదాన్ని కూడా దోచుకున్న వైనం. మరీ దారుణం అసలు ఇది. విద్యుత్ చౌర్యం ఏంటి, ఇక్కడ రైతులకు అందించాల్సిన కరెంటు మరి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాల్సింది కూడా మీటర్లు కూడా వీళ్ళు తీసేసి దాని మీద కూడా బిల్లులు వేయించిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా దీని మీద ఇంకా లోతైన విచారణ. మరి అప్పుడు ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అధికారులు ఉన్నారో మరి వాళ్ళంతా కూడా ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందో, మరి అక్కడ ప్లాట్లకు సంబంధించి కొంతమంది కూడా దీంట్లో సహాయ సహకారాలు ఉన్నాయి అనే వాదనలు అక్కడ వినపడుతున్నాయి. మరి వాళ్ళు ఏ విధంగా దీంట్లో పాలు పంచుకున్నారు, మరి ఈ పాపం ఎవరిది, మరి అక్కడ ప్రజలకు కూడా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళకు కూడా కరెంట్ ఉన్నా లేకపోయినా ఈ ఖాళీ ప్లేస్లో మాత్రం ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అక్కడ ఏదైతే ఆ ట్రాన్స్ఫార్మర్లు కానీ లేకపోతే ఆ కరెంటు స్తంభాలు అవన్నీ కూడా అక్కడే వాళ్ళు ఫిట్ చేసి ఉంచేశారు కానీ వాటిని తొలగించిన వైనం కూడా లేదు. ఇప్పుడు ఆయన వాడుకున్న కరెంటు కన్వెన్షన్ సెంటర్ కూడా వాడుకున్నాడని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఆ కన్వెన్షన్ సెంటర్కి వాడుకున్న కరెంట్ కూడా లింగవరం అనే గ్రామ పంచాయతీ మీద వేసి వాళ్ళు కట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేనండి, ఇప్పుడు వాళ్ళు వాడిందేమో క్యాసినోకి 10 రోజులకు మాత్రం తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం చేశారు, స్తంభాలు బిగించారు, ట్రాన్స్ఫార్మర్లు ఫిట్ చేశారు, అంతా పవర్ అంతా కూడా అక్కడ ఇచ్చారు. కానీ మళ్ళీ వాటిని తీసిన దాఖలాలు లేవు అక్కడి నుంచి. మళ్ళీ వీళ్ళు సరే వాడుకున్న దానికి ఏదైనా వీళ్ళు బిల్లు చెల్లించారంటే ఆ బిల్లు కూడా చెల్లించకుండా ఏదైతే అక్కడ లింగంపల్లి అని చెప్పుకుంటున్నారో ఆ గ్రామ పంచాయతీ లింగవరం గ్రామ పంచాయతీకి ఆ బిల్లుని వాళ్ళు కట్టేటట్లుగా గ్రామ పంచాయతీ ఖాతాలో వేసిన వైనం. అంటే వీళ్ళు దోచుకోవటమే కాకుండా విద్యుత్ చౌర్యమే జరిగింది. మరి ఆ విద్యుత్ చౌర్యం ఏ విధంగా చేశారంటే ఇంత క్యాసినో అని చెప్పేసి అది కూడా ఒక ఇన్లీగల్ పనే. మరి దాంట్లో ఇదంతా వాడటం, ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు చూస్తే కొడాలి నాని మాటలు రెడ్ బుక్ రాజ్యాంగమా, ఎన్ని కేసులు పెడతారా పెట్టుకోండి, భయపడే పనే లేదని అన్నాడు. మరి అతనే గతంలో మాట్లాడాడు కేసులంటే భయపడి హాస్పిటల్ డ్రామాలు ఆడుతున్నారని. మరి అంటే మనం ఒకటి మాట్లాడితే నిజంగా అదేందో అంటారు ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్లుగా ఈ రోజున అతనే ఆ మాట అతనికే వర్తించింది. మరి అతను కూడా హాస్పిటల్కి వెళ్ళటం, మరి ఆరోగ్యం బాగాలేదని మరి డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ వచ్చి ఆయన నివాసంలో ఉంటున్నాడని, మరి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇంకా విచారణ పూర్తి కాలేదు అనే మాటలు కూడా వస్తున్నాయి.
మరి నిజంగా విచారణ పూర్తయితే ఖచ్చితంగా కొడాలి నాని మీద కేసు నమోదైంది అనేది వినిపిస్తున్న మాటలు. అంటే కొడాలని విద్యుత్ చౌర్యం కేసుతో పాటు జగనన్న కాలనీకి మట్టి అక్రమంగా తోలాడని చెప్పే కేసు కూడా ఉంది. అవును. అలాగే ఇసుక అక్రమ రవాణా కేసులు కూడా ఉన్నాయి. అలాగే సన్నబియ్యం సంచులు అంటూ 700 కోట్ల రూపాయలు దోచేసాడనే అభియోగం కూడా ఉంది. పీడిఎస్ బియ్యం కూడా కాకినాడ చంద్రశేఖర రెడ్డి తోలి ఆ కుంభకోణంలో ప్రధానమైన పాత్ర అప్పుడు మంత్రి. తీవ్రమైన ఆరోపణలు అతని మీద కూడా ఉన్నాయి. సరే, గుండె నొప్పి అని చెప్పి హాస్పిటల్లో చేరాడు, సర్జరీ చేయించుకున్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. మీరు హైదరాబాద్ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్ని కేసులు ఉన్న అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా, అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇన్ని అంటే నాకు గుడివాడకు సంబంధించి అక్కడ కొంతమంది ప్రాంతానికి సంబంధించి స్నేహితులు చెప్పిన మాట ఏంటంటే ఆయన హైదరాబాద్లోనే ఆయన నివాసంలోనే ఉన్నాడని. అందుకని నేను మీతో ఆ మాట చెప్పాను. అదేవిధంగా నిజంగా గడ్డం గ్యాంగ్ అని ఇతనికి సంబంధించిన కొంతమంది అనుచరులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా రెచ్చిపోయారు, ఏ విధంగా భూదందాలు చేశారు, మీరు అంటున్నట్లుగా ఇసుక మాఫియా, ఇవన్నీ కూడా ఏ విధంగా చెలరేగిపోయారు 2019 నుంచి 24 వరకు చూసుకుంటే నిజంగా వీటన్నిటి మీద కూడా ఈ రోజున ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చిన తరుణంలో ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ ఉండబోతుంది, ఉండిద్ది. ప్రజలందరూ కూడా ఈ రోజున ఒప్పుకోవట్లేదు. ప్రజలందరూ క్వశ్చన్ చేస్తున్నారు, ఏం చేస్తుంది ప్రభుత్వం, ఖచ్చితంగా వీళ్ళని శిక్షించండి, మేమందరం కూడా బాధపడ్డాము, మరి వీళ్ళందరూ కూడా రాష్ట్రం నుంచి ఈ విధంగా దోచుకున్నారు, మరి అవన్నీ కూడా బయట పెట్టండి, వాళ్ళ నుంచి ఆరోపణలే కాదు ఇవన్నీ కూడా నిజాలు, ఇవన్నీ కూడా మీరు ఈ నిజం నిగ్గుదేల్చి ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగలందరికీ కూడా కఠినమైన శిక్ష విధించండి అని అయితే ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలా ఖచ్చితంగా కొడాలి నాని అనే వ్యక్తిని వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించి ముఖ్యంగా ఈ విద్యుత్ చౌర్యం అనేది ఏంటి, ఎలా జరిగిందనేది కూడా వినిపిస్తున్న కథనాలు, మరి ఇంకా దీని మీద లోతైన విచారణ జరిపి దీనికి సంబంధించి అతని మీద కేసు ఫైల్ చేయాలని అక్కడున్న ఆ లింగవరం ప్రజలందరూ కూడా కోరుకుంటుంది. విద్యుత్ని దొంగతనం చేశాడంటే అంటే విద్యుత్ దొంగ చౌర్యం అంటే చాలా చిన్న దొంగతనం, అది ఒక రకంగా. పెద్ద పెద్ద ఇంకెన్ని దొంగతనాలు చేసి ఉంటాడో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఏదైతే ఋషికొండని గుండు చేసేస్తే ఎంత పెద్ద ప్యాలెస్ కట్టాడో, అదేవిధంగా ఇక్కడ చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవి అసలు చెట్లు నరకటం అనేది కేసు, మరి అదేవిధంగా ఆక్రమణ చేయటం ఇంకో కేసు. అక్కడ ప్రజలకు ఉపయోగించాల్సిన ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకు ఉపయోగించాల్సిన నిధులని ఇక్కడ దుర్వినియోగం చేసి నువ్వు రోడ్లు దానికి సంబంధించిన బిల్డింగ్లంతా కట్టేసుకున్నాడు. మరి వీళ్ళు ఇన్ని విధాలుగా చేస్తున్నప్పుడు ఎవరు కూడా మేము దేనికి తక్కువ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే నేతలు ఉన్నారో, మంత్రులు, ఎవరైతే ఎమ్మెల్యేలు అప్పట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా దేనికి తీసిపోయాము, మేము ఏదైనా సరే సన్నబియ్యం ఎవరిస్తారా అన్నారని చెప్పి ఒక పెద్ద మాట మాట్లాడిన కొడాలి నాని లాంటి వాళ్ళు అదేదో చెప్పుకుంటాం, బియ్యం ఎలుకలు తిన్నాయి, పంది కుక్కలు తిన్నాయి అని. కానీ ఈయన బియ్యం సంచులే తిన్నట్లుగా ఆ సంచుల్లో కూడా ఈయన దోచేసుకున్నాడు. మరి ఇట్లాంటి ఇంకా కూడా ఆ బియ్యం తిన్న పంది కుక్కల్లాగా వీళ్ళు కూడా రాష్ట్రాన్ని తిన్న పంది కుక్కల్లా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిజంగా చాలా పెద్దవే ఉన్నాయి దోపిడీలు, అవన్నీ ఇంకా రావాలి. ఇంకా బయటికి ఏమేమి దోచుకున్నారు రాష్ట్రం నుంచి, ఎన్ని విధాలుగా ప్రజలను ఇబ్బంది గురి చేశారు. మరి అంటున్నారు పదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే భయపడతామా, మరి మడిచి ఎక్కడో పెట్టుకోండి అని చెప్పి మర్చిపోయి మతిమరిపోయి రాసుకున్న మాటలని, చాలా పిచ్చి ప్రలాపనలు చాలా చేసిన వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా వీళ్ళది ఏదైతే చీకటి బ్రతుకుందో దాన్ని బట్టబయలు చేయాలని ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీకు గుడివాడలో స్నేహితులు ఉన్నారంటున్నారు. అసలు కొడాలి నానికి గుండెపోటు రావటం, హాస్పిటల్లో చేరటం, సర్జరీ జరగటం నిజమేనని చెప్పారు. నేను అడిగానండి, అది వాస్తవమే. నాకు సేమ్ ఇదే డౌట్ వచ్చింది, అందుకని నేను అడిగాను. నిజంగానే అతనికి ఏం జరిగింది అంటే ఆయనకి ఆపరేషన్ జరగటం వాస్తవమేను, హెల్త్ బాగాలేదు, మరి అది డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ నివాసంలోనే ఉన్నారు అనేది వాళ్ళు చెప్పిన సమాచారం నాకు. అంటే దోచుకున్నదంతా దోచుకొని భయంతో వచ్చిన గుండెపోటు అంటారా? ఖచ్చితంగా ఎక్కువైపోయింది, తిండి ఎక్కువైపోయి దానికి కొవ్వు, ఆయన భాషలో చెప్పాలంటే కొవ్వు అనమాట. అంటే ఆ కొవ్వు భాషే మాట్లాడతాడు కొడాలి నాని. అట్లాంటి కొవ్వు భాష మాట్లాడే ఆ వ్యక్తికి కొవ్వు కరిగించాలని ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటున్నారు. కొవ్వెక్కి బలిసి కొట్టుకున్న కొడాలి నాని కొవ్వు త్వరలోనే దించబోతోంది కూటమి ప్రభుత్వం అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.